కొన్ని కంట్రీస్లో మేము ఒక 4-5 కంట్రీస్లో ఉన్నాము, మన వాళ్ళు కొద్ది మంది 4-5 కంట్రీస్లో. వీళ్ళందరికీ ఇంచుమించు హైదరాబాద్ వాస్తవానికి ఇండియా కన్నా ఇతర దేశంలో వ్యాపారం బాగుంటుందా? బాగుంటుంది. కానీ ఒకటి ఏంటంటే పోయినప్పుడల్లా 1 మంత్ పోతాం, ఫ్యామిలీని నిలిచిపెట్టి పిల్లల్ని నిలిచిపెట్టి 1 మంత్ 2 మంత్స్ మేము వెళ్తుంటాం కాబట్టి కొద్దిగా వెళ్ళినప్పుడు కొద్దిగా పిల్లలకు కొద్దిగా మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది, కానీ బిజినెస్ పరంగా పర్వాలేదు. రైట్. అదేవిధంగా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే లక్ష్మణ్ రెడ్డి గారు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? ప్రశాంతంగా అంటే లక్ష్మారెడ్డికి చిన్నప్పటి నుంచి రాజకీయం అలవాటు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా సేమ్ కాలనీ 85 నుంచి 86 నుంచి సేమ్ కాలనీ హైకోర్టు కాలనీ డివిజన్ సుష్మా సాయి నగర్లో ఉంటాను నేను. అప్పుడే నేను 10th క్లాస్ చదువుతప్పుడే మా కాలనీలో వాటర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తే రింగులు వేయించి, అప్పుడు వాటర్ ట్యాప్స్ లేవు, ట్యాంకర్లతో నీళ్ళు కొనుక్కునేది. రెడ్ ట్యాంక్ దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. మనసలపురం పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఉన్న పక్క. అప్పట్లో మీరు వార్డ్ మెంబర్ ఉన్నప్పుడా? అప్పుడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇది వార్డ్ మెంబర్ అనేది 2010-11. నేను 10th ఇంటర్ ఉన్నప్పుడే ఈ కాలనీలో రింగులు వేయించి మా కాలనీ వాటర్ పోపేయడము. అప్పుడు నేను 8th 9th ఉన్నప్పుడే వినాయకుని పెట్టడము. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ నుంచి దుర్గామాత ఎవ్రీ ఇయర్ పెడతాను నేను. అట్లా ఇక అంతా కలిసిపోవడం, పబ్లిక్లో కలిసి తిరగడం అలవాటు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా. ఇప్పుడు ఈవెన్ ఆఫ్రికాకి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళ లోకల్లతోటి అన్ని మమికం అయిపోతా. అట్లేం లేదు, అక్కడ లోకల్ క్యాండిడేట్స్ తోటి పక్క వాళ్ళతోటి వీళ్ళతోటి కొద్దిగా మనం ఏంటంటే ఇక ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా మనకు వాల్యూ ఎక్కువ ఇస్తారు కాబట్టి తొందరగా మమికం అయిపోతాం. సో అది అట్లా ఒక అలవాటుగా. అంటే మా ఊర్లో నేను చూడలే, నేను చిన్న ఉన్నప్పుడే మా తాత వచ్చిపోయాను, కానీ మా తాత కూడా కొద్దిగా రాజకీయం చేసేదారు ఊర్లో. అంతేనా? మరి అట్లా ఇట్లా ఏమన్నా. మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వచ్చేసి సర్వేల దగ్గర నాంగమణిగూడెం. బట్ నేను హైదరాబాద్లోనే బర్త్. నేను 75 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. 75 నుంచి హైదరాబాద్లో ఉన్నా. 6th 7th క్లాస్ వరకు చేతనపూర్లో ఉండేది పిఎన్టీ కాలనీలో. తర్వాత 88-87 నుంచి సేమ్ సుష్మా సాయినగర్ కాలనీ, ఇప్పుడున్న హైకోర్టు కాలనీ డివిజన్. అప్పుడు మా పక్కన ఉన్న ఉడా సాయినగర్ కాలనీ అవన్నీ ఉమ్మడి అయితనార్ ఉన్నప్పుడు అప్పుడున్న పాత ఫస్ట్ అయితనార్ డివిజన్ కొత్తగా అయిన కార్పొరేటర్ అప్పుడు నేను వార్డు మెంబర్ చేశాను. అప్పుడు మాకు వచ్చేసి లెక్స్టర్స్ కాలనీలో సగం పార్టు, బిఎన్ రెడ్డి కాలనీ ఇవన్నీ మాకే ఉండే వార్డు మెంబర్ కింద. తర్వాత స్ప్లిట్ అయినాయి. బిఎన్ రెడ్డి ఒకటి అయిపోయింది, లెక్చర్స్ కాలనీ పోయి మనసులాబాద్లో కలిపారు. తర్వాత ఐతనార్ అయింది. ఇప్పుడు ఐతనార్ నుంచి మళ్ళీ హైకోర్టు కాలనీ సపరేట్ అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? మేము కాంగ్రెస్ పార్టీలో సుధీర్ అన్న ఏమంటే ఉన్నాము. మా సుధీర్ అన్నకు వాళ్ళు సీట్ ఇస్తేందుకు అంత 32 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చేసిన సుధీర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చేటప్పుడు అయోమయంలో పెట్టి అవమానపరిచే విధంగా సీట్ ఇచ్చారు. అంటే అంత కష్టం చేసిన వ్యక్తులకే ఆడ ఎలిజిబిలిటీ లేనప్పుడు దాంతో మీరు చూసే ఉంటారు సుధీర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా. మా అన్న క్లియర్గా చెప్పిండు. ఆయన అంత కష్టపడి పార్టీలో ఎవరు లేనప్పుడు ఇప్పుడు పార్టీని హైదరాబాద్లో ఇంచుమించు పెద్ద లీడర్ లెక్క కాపాడే టైంలో కూడా ఆయన సీటుకి కొద్ది ప్రాబ్లం చేశారు. దాంతో మేము కానీ మా సుధీరన్న ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాము. సుధీరన్న మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినప్పుడు మాకు కూడా నచ్చక మా అన్నమాట మేము కూడా వచ్చేసాం. కానీ